యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యం నిష్కలంక రక్తము, యేసు రక్తము పడదాం. మీ లోపడున్న వ్యాధి పోతుంది. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము. చేతులు పైకి, అందరూ చేతులు పైకి, యేసు రక్తము రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా బయట వారందరూ రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థనా తైలము తాగుతుంటే అది మన రక్తంలోకి వెళ్ళి రక్తంలో ఉన్న రోగాన్ని నిర్మూలిస్తుంది. అది తెలియని వారికి ఎర్రితనంగా ఉంటుంది, తెలుసున్న మనకి దేవుని శక్తి అయి ఉంటుంది. ఆమేన్. ఎంత పెద్ద రోగం ఉన్నా భయపడకండి. చెరలో నుండి దేవుడు ఇడిపించబోతున్నాడు. చెరలో నుండి బయటికి దేవుడు రప్పిస్తున్నాడు. తర్వాత ఏమన్నాడంటే, బెదిరించువాడు లేకుండా. మీకు ఏదైనా శరీరంలో బాధ కలిగితే, పెయిన్గా ఉంటే, నొప్పిగా ఉంటే, నాకు ఏదైనా రోగం వచ్చిందేమో, ఈ మధ్య నా పరిస్థితి తేడాగా ఉంటుంది, నేను ఏమైపోతానో అనుకున్నావేమో, ఏమి అవ్వనే అవ్వవు, చావనే చావవు, రోగం ఉండనే ఉండదు. నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు, నీవు దేవుని జనాంగమై ఉన్నావు, దేవుని చేతిలో ఉన్నావు. మీ ఇంటికి కీడు రాదు. గట్టిగా ఆమేనని చెప్పండి. ఏ కీడు రాదు. వాగ్దానాలన్నీ నెరవేరబోతా ఉన్నాయి. బెదిరిస్తున్నాడేమో, రోగముగా సాతానుడు బంధువుల్లో దూరి బెదిరిస్తాడు, స్నేహితుల్లో దూరి బెదిరిస్తాడు, రకరకాలుగా యాంగిల్స్లో వచ్చి బెదిరిస్తాడు. బెదిరిపోవద్దు. మన చిన్నప్పుడు ఏమంటారు, నూకలు ఇస్తాను మేకలు కాస్తావా, మరి పులి వస్తే భయపడకంటే, భయపడినంటే వెంటనే కళ్ళు ఊదెత్తా ఉప్పు అని. అయిపోయి అంటాం మనం. ఏమంటాం మనం? అయిపోయి అంటావా అన్నవా? మనం ఇప్పుడు బాబోయ్ అనొద్దు. మన ఆదివారం దేవుడు కొత్త మాట బయలుపరిచాడు మా చర్చిలో. భయం వచ్చినప్పుడు బాబోయ్ అనకుండా బాబాయ్ గారు అనాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమనాలి? గట్టిగా చెప్పాలి. బాబాయ్ గారు అంటే ఎవరు? పరమ తండ్రి యేసయ్య. ఆమెన్.
ఎంత పెద్ద కష్టం వచ్చిందనుకోండి వెంటనే మీరు ఏమనాలి? బాబాయ్ గారు మళ్ళీ ఎవరినైనా ముందుకెళ్ళి బావగారు అనకండి. ఏంటి కష్టం వచ్చినట్టు బావగారు అనకూడదు, మద్ది గారు అనకూడదు. ఏమనాలి? 2 చేతులు పైకెత్తి, తల పైకెత్తి, ఒకసారి పైకెత్తండి. బాబాయ్ గారు అనండి. అబ్బాయి ఎంత అందంగా పిలుస్తున్నారు. ఎంత కష్టం ఉన్నా నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నా బాబాయ్ గారు నన్ను సిగ్గుపడనియ్యాడు అని మీరు విశ్వాసం ఉంచండి. బెదిరించువాడు ఉండడు. తర్వాత ఏమవుతుంది? బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి చెదిరిపోయిన కుటుంబం, చెదిరిపోయిన జీవితం మళ్ళా తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. మీకు నెమ్మది ఎప్పుడు వస్తుంది? అమ్మయ్యా అని అనుకోవాలంటే నీకు నువ్వు అనుకున్న పని 2 రెట్లుగా జరిగితే అమ్మయ్య. కూతురు కుమార్తె అమ్మ నాకు ఇలా గర్భం వచ్చిందని చెప్పింది అనుకో, బిడ్డకి గర్భఫలం అని ఏడుస్తున్నావు, అప్పుడు నీ ప్రాణం ఏమనిపిస్తుంది? అమ్మయ్య గర్భం వచ్చింది. దేవుడు కృప ద్వారా ఇల్లు కట్టుకున్నావు అనుకో, కట్టుకున్న ఇల్లు సడన్గా కొనుక్కున్నావే అనుకో, అప్పుడు ఏమవుతుంది? అమ్మయ్య దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. ఈ సంవత్సరం మీ అందరికీ 2 ఇల్లులు దేవుడు ఇవ్వబోతున్నాడు. 2 ఇల్లు కూడా ఉండబోతుంది. అందరూ 2 అంతలుగా ఆశీర్వదించబడతారు. లోకములో పరిస్థితులు ఎలాగున్నా కానీ 2 అంతల దీవెన మీరు చూడబోతా ఉన్నారు. బెదిరించువాడు ఉండడు, నెమ్మలిస్తారు. ఇంకా మీకు నెమ్మది కలగాలంటే ఎలాగుండాలి? డోక్రా రుణాలు ఒక్కసారి కొట్టేశారు అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు కొట్టేశారు కదా, ఇప్పుడు కూడా కొట్టేశారు అనుకోండి, ఎలా ఉంటుంది చూసారు? అప్పుడే మీకు నెమ్మది వచ్చేసింది. పళ్ళు బయటెట్టు మరీ నవ్వు వేస్తున్నారు. నిజమేనా? ఇది నిజమవుతే ఎంత బాగుండు. 62 సంవత్సరాల భూమి తిరిగి వచ్చినట్టుగా నా రుణం కొట్టేస్తే ఎంత బాగుండు. రుణములు కొట్టి మళ్ళీ కొత్త రుణాలు ఇస్తున్నారు అన్నారు అనుకోండి సీఎం గారు, ఏమలా ఉంటుంది? ప్రాణము నెమ్మది అయిపోతుంది. దేవుడు అంతకంటే గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ కుటుంబాలతో నెమ్మది పొందుతారు. బెదిరించువాడు ఉండడు, చెరలో నుండి మీరు రప్పించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? అందరూ ఒకసారి లేచి నిలబడి 2 చేతులు పైకి చాపి నేను చెప్పింది చెప్పాలి. మీరు అందరూ అలా ఒళ్ళిరుచుకుంటున్నారేంటి? చేతులు పైకి చాపండి. అందరూ అవతల హాల్లో బయట ఉన్నవారు, దేవా నన్ను ఆశీర్వదించు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. దేవా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఓకే, 2 చేతులు తలపైన పెట్టినారా? ఇలాగ అన్నప్పుడు ఏమనాలంటే, నన్ను ఆశీర్వదించి అన్నప్పుడు ఇలా తిరగాలి. మీరు ఎలా తిరగాలి? బంగారంలో తిరగాలి. గట్టిగా చెప్పండి, దేవా యేసయ్యా నన్ను చెప్పుకుండా తిరిగిపోతున్నారు ఇలాగా. యేసయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. మళ్ళీ 2 చేతులు పైకెత్తండి. యేసయ్యా నిశ్చయముగా నన్ను కరుణించు. యేసయ్యా నిశ్చయముగా నన్ను కరుణించు. మళ్ళీ 2 చేతులు ఇలా చాపండి. ఇలాగనాలి. నేను చెప్పినప్పుడు సరిహద్దు విశాలపరచమని. ఓకే, యేసయ్యా నా సరిహద్దు విశాలపరచు. ఇలా టాటా చెప్పేస్తున్నారు వాళ్ళందరూ. ఇలాగన్నాడు, యేసయ్యా నా సరిహద్దు యేసయ్యా చేతులు పైకెత్తండి. యేసయ్యా సాతాను నా నుండి దూరపరచు. తోసేయండి. తోసేయండి అంటే పక్క వాళ్ళ మీద గెంటేయడం కాదు, బయటకు గెంటేయండి. దాన్ని
దెయ్యపు శక్తులు యేసు నామములో పోవును గాక. యేసయ్యా, సాతాను శక్తి నా మీద నుండి, నా ఇంటి మీద నుండి యేసు నామములో పారదోలను గాక. పారదోలండి, తోసేయండి. గట్టిగా చప్పట్లు కొట్టారు. కీడు మీకు దూరం అవును గాక. అందరు కూర్చోండి. అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నారే, మీ సంగతి నాకు తెలుసు. చక్కగా లైన్లో పరిగెట్టేద్దాం, తైలాభిషేకం చేసేసుకుని మళ్ళీ జంపు జిల్లాని అనుకున్నారు. కూర్చోండి, ఇంకా టైం, అసలైన సమయానికి వచ్చాం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున. దేవుని యందు నిరీక్షణ పడదాం. ఆయనను ఏ అపాయము దివారాత్రులు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం, తొందరగానే ముగిస్తాను. ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం. హబక్కుకు గ్రంథాన్ని తెరుద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో హబక్కుక్ అనేటువంటి దైవజనుడు చాలా శ్రమలను కన్నులారా చూస్తూ ఉన్నాడు. చాలా శ్రమలు తనని చుట్టుకున్నాయి. పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఆ సమయంలో హబక్కుకు న్యాయము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేని కొరకు ప్రార్థించాడు? ఎలా ప్రార్థించాడో చూద్దాం. న్యాయము జరిగించు అని అడిగాడు. పరిస్థితులు తారుమారయ్యే కొలది ఇంకా దేవుని కార్యము జరగలేదు, ఆలస్యం అయిపోయిందని ఆ సంవత్సరం ఎంతో వేదన పడ్డాడు. మొదటి అధ్యాయము మొదటి వచనం దగ్గర చదువుదాం. హబక్కుకు గ్రంథం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము. ఎస్, ప్రవక్తయగు హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్ర పెట్టినను. చూడండి, హబక్కుకు ప్రార్థిస్తున్నాడు. యెహోవా, నేను మొర్ర పెట్టినను, నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్ర పెట్టినను, నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. నేను ఇంత బాధపడుతుంటే నీవు అలా ఊరకనే చూస్తున్నావు ఏంటి బాబు? ఎక్కడ చూచినను నాశనమును, ఎక్కడ చూసినా నాశనము, బలాత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. చూడండి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను. న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోవుచున్నది. హల్లెలూయా చెప్పండి. హబక్కుక్ అనేటువంటి దైవజనుడు జరుగుతున్నటువంటి ఆ ఘోరమైన పరిస్థితికి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. హబక్కుకు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, నువ్వు ఎన్నాళ్ళు మా ప్రార్థన ఆలకింపకుండా ఉంటావు? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, దుర్మార్గులు చెలరేగిపోతున్నారు,
నీతిమంతులు బలైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎక్కడ చూసినా బలాత్కారం ఎక్కువైపోతుంది, గొడవలు అల్లర్లు చెలరేగిపోతున్నాయి. అసలు ప్రశాంతత లేదు. మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారేమో. ఎందుకంటే ఎంతకాలం ఈ దరిద్రం అనుభవించాలి బాబు, ఎంతకాలం ఈ అప్పుల్లో ఉండాలి, ఎంతకాలము ఈ రోగముతో బ్రతకాలి, ఎంతకాలము ఏ పనులు జరగకుండా అందరితోటి అవమానము పొందుతూ ఉన్నాం. రకరకాలుగా మాట్లాడుతున్నారు. నా కొడుకు ఎప్పుడు మారుతాడు, నా కుమార్తె ఎప్పుడు మారుతుంది, నా భర్త ఎప్పుడు మారుతాడు, మాకు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం, మాకు మంచి ఎప్పుడు జరుగుతుంది. నేను ఎంత ప్రార్థన చేశానో, ప్రార్థన చేసి చేసి అలసిపోతున్నానే కానీ ఏమీ జరగట్లేదని ఏడుస్తున్నావేమో. దేవుడి దినాన్ని న్యాయము ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి అధ్యాయంలో అలాగే ప్రార్థన చేసుకుంటూ 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత, నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. చూడండి, నీవు ఇలాంటి పరిస్థితులను చూడలేవు కదా బాబు, కానీ ఎలా చూస్తున్నావు, చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు దేవా అని ప్రార్థిస్తూ అంటున్నాడు. చదవండి. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరిని గూర్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషముడి గొంతులు వేయించున్నాడు. నీవు చూడవా దేవా? సాతానుడిలాగా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా. కొన్ని సమయాల్లో మనకంటే చిన్న వాళ్ళ దగ్గరికి మనం తల ఉంచుకుని వెళ్ళవలసి వస్తుంది. కొన్ని సమయాల్లో మనతో మాట్లాడటానికి కూడా సరిపోని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారిని సహాయం అడగవలసి వస్తుంది. అవసరమైతే ఎంత స్థితి కన్నా దిగజారి దుర్మార్గుల పాదాలు కూడా పట్టుకోవాల్సి వస్తుంది నీతిమంతుడు. ఇదంతా ఏంటి, ఈ పరిస్థితి ఏంటి ప్రభువా అని అడుగుతూ బాధపడుతూ ప్రార్థన చేశాడు హబక్కుకు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎంతకాలం ఇది న్యాయం జరిగించు అని అడిగితే దేవుడు అద్భుతమైన మాట ప్రకటిస్తున్నాడు. 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆ దర్శన విషయము చూడండి, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అక్కడ ఏమన్నాడంటే దేవుని వాక్కు హబక్కుకు వచ్చి భయపడకు, ఇదిగో ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, తప్పక నెరవేరును. చూడండి, భయపడకు హబక్కుకు, అది తప్పక జరుగును, తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. తప్పక జరుగును. ఏమన్నాడు? అది తప్పక జరుగును, తప్పక జరుగుతుంది. ఏది జాగు చేయకవచ్చు, ఏది జరుగుతుంది? దేవుడు నీ పక్షముగా న్యాయము తప్పక జరిగిస్తాడు. నీవు చాలా పెద్ద ప్రార్థన చేసావు, నేను చూడలేదనుకోకు, నేను చూస్తున్నాను. అది ఆలస్యమైంది, నాకు తెలుసు, నేనే ఆలస్యము చేశాను, కానీ అది తప్పక జరుగును. గత సంవత్సరం ఏదైనా జరగవలసింది జరగకపోతే ఈ సంవత్సరం ఈ నెలలో దేవుడు బయలుపరుస్తున్నాడు, అది తప్పక జరుగును. తప్పక ఇల్లు కడతావు, తప్పక పెళ్లి చేస్తావు, బిడ్డను ఎత్తుకుంటావు, సాక్ష్యం ఇస్తావు, అప్పులన్నీ తీర్చి ఎలుగెత్తి దేవుని గణపరుస్తావు. నీ పాడి నీ పంట అన్ని విషయాల్లో మరలా గొప్ప అభివృద్ధి రావటం చూడబోతున్నావు. అయిపోయింది, ఇంక జరగదనుకోకు, ఆలస్యమైనను
బలమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు. ఏమన్నాడు? అందరూ చదవాలి, ఆలస్యముగా వచ్చినను అందరూ చదవండి, అందరూ ఆమెతో చెబుతాం. చెప్పమ్మా, చదువు. అది ఆలస్యముగా వచ్చినను చెప్పండి. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, దాని కొరకు కనిపెట్టు, అది తప్పక జరుగును, అది తప్పక జరుగును, జాగు చేయక జాగు చేయకవచ్చును. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముందంటాడు అతను, న్యాయము జరగట్లేదు, ఎక్కడ చూసినా నాశనము, బలాత్కారము జరుగుతుంది. ఎప్పుడు కరుణిస్తావు? ఎప్పుడు రక్షిస్తావు నా బిడ్డని? ఎప్పుడు రక్షిస్తావు నా కుటుంబాన్ని? ఎప్పుడు చేస్తావయ్యా? చేసి 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 నోరెండిపోయిందయ్యా, విశ్వాసముతోనే ఉన్నాను, ఏమీ జరగలేదని ఏడుస్తున్నావేమో. అది తప్పక జరుగును, అది తప్పక జరుగును. అది ఆలస్యముగా వచ్చినను జాగు చేయక అది వచ్చి నెరవేరును. మీ అందరి పక్షముగా దేవుని వాగ్దానము 100% నెరవేరును. ఈరోజు శుభవార్త ఏంటంటే, మీ పక్షముగా దేవుడు న్యాయము జరిగించనై ఉన్నాడు. నీ బ్రతుకులో నీకు అన్యాయం జరిగిందేమో, నీ కుటుంబంలో అన్యాయం జరిగిందేమో, నీ అన్నదమ్ముల మధ్య నీకు అన్యాయం జరిగిందేమో, అక్క చెల్లెల మధ్య అన్యాయం జరిగిందేమో, ఆఫీసులో అన్యాయం జరిగిందేమో, ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో దేవుని కనికరం వచ్చింది. బలమైన న్యాయము నీ పక్షముగా దేవుడు చేయబోతున్నాడు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. బలమైన దీవెనతోటి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. చెరలో నుండి విడిపించిన సంవత్సరము తిరిగి మరలా నీ సంతతి సమకూర్చబడుతుంది. ఈరోజు పరిశుద్ధ దేవుడు మాట్లాడే మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కార్యము దేవుడు న్యాయము జరిగిస్తున్నాడు. అందరు తలలు వంచండి, ఎక్కడున్నవారు అక్కడే మోకరించండి. మోకరించి సాగిలి పడదాం, నమస్కరించి మోకాల మీద నిలబడదాం. అందరూ కూడా మోకాల మీద నిలబడదాం. ప్రయత్నం చేయండి. మోకరించటంలో ఎన్నో బలమైన కార్యాలు మనం చూస్తాం. మోకరించటంలో దేవుని జవాబును పొందుకుంటాం. ఎక్కడున్నవారు అక్కడే ఒక్కసారి మోకరించడానికి ప్రయత్నం చేయండి. మోకాళ్ళు వంచి నీవు మొర్ర పెట్టి ప్రభునడుగు చూడుమన్నా, మోకాళ్ళు వంచి నీవు మొర్ర పెట్టి ప్రభునడుగు చూడుమన్నా. నీకు మేడమిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు. నీకు మేడమిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు. మోకాళ్ళు వంచి నీవు మొర్ర పెట్టి ప్రభునడుగు చూడుమన్నా. ఒక్కసారి మోకాళ్ళ అనుభవంలోకి వెళ్దాం. మోకాళ్ళ ప్రార్థనకి గొప్ప విజయం దేవుడిస్తాడు. మనం అందరము మోకాళ్ళ మీద నిలబడదాం, నమస్కరిద్దాం. ఒక్కసారి మోకరించడానికి ప్రయత్నం చేయి. నీవు అందగాడివైనా, నీవు ఆటగాడివైనా, నీవు అందగాడివైనా, అందరూ మోకరించి న్యాయము జరిగించి బాబు అని అందరూ 2 చేతులు పైకెత్తి, నీకు న్యాయము కావాలని అడుగుతున్నావు కదా. ఈరోజు దేవుడు ప్రకటించాడు, నీ బ్రతుకులో న్యాయము 100% దేవుడు జరిగిస్తున్నాడు. న్యాయము ప్రకటించాడు. అది ఆలస్యముగా వచ్చినను అది తప్పక జరుగును, అది తప్పక నెరవేరును. దేవుడే న్యాయము నెరవేర్చబోతున్నాడు. దేవుని వాగ్దానము నెరవేరబోతా ఉంది. 2 చేతులు తలపైన పెట్టున్నారు. అందరు 2 చేతులు తలపైన పెట్టండి. మోకాల మీదే ఉండి, నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను దీవించు దేవా అడగండి. నన్ను ఆశీర్వదించు,
ఏం కావాలో అడగండి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు, నీ రక్తంలో కడగండి. నాకు సాక్షిగానే ఉండండి, నాకు యజమానుడిగా ఉండండి, నా స్నేహితుడిగా ఉండండి. నాకు నీవు తప్ప నాకు వేరే దారి లేదు. న్యాయము నువ్వు చేస్తావు. ఆలస్యం అయిందేంటి అని అనుకున్నాను. ఇంత ప్రార్థిస్తే జవాబు రాలేదేంటి అనుకున్నాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. అది ఆలస్యముగా వచ్చినను అది నెరవేరును, అది తప్పక జరుగును. నీ విశ్వాసముతో బ్రతుకు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఓ హబకుక్, బాధపడకు, త్వరగా న్యాయము జరగబోతా ఉంది. ఓ హబకుక్, భయపడకు, నూతన క్రియ జరగబోతుంది. అందరూ కూర్చోండి, నమస్కరించండి. ఎక్కడున్నవారు అక్కడ కూర్చుని నమస్కరించి కండ్లు మూసుకుని త్వరగా దేవుని మహిమ మనల్ని ఆవరించి ఉంది. కూర్చున్నవారు కూర్చున్నట్టుగానే నమస్కరించండి. చేతులు జోడించి కండ్లు మూసుకుని, నన్ను ఆశీర్వదించు ప్రభు, నా పాపాలు క్షమించు ప్రభు, నన్ను బాగు చేయి బాబు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా ఇంటిలో నెమ్మది దయచి, నా ప్రాణమునకు నెమ్మది దయచి, నా ఇంటికి రక్షణ దయచి. నాతో మాట్లాడావు, నేను ధైర్యముగా బ్రతుకుతాను, నేను విశ్వాసముతో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా.